కొందరు భిక్షాటన చేస్తున్నారు. ఆ భిక్షాటనలో భాగంగా వాళ్ళు ఇంకొంచెం అప్డేట్ అయ్యారు. ముందుగా మీకు ఒక ఆడియో వినిపిస్తుంది, వినండి. ఆ తర్వాత ఎవరు అనేది మీరు కామెంట్లలో తెలియజేయండి. గూగుల్ పేలో హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి నిధి సేకరణ ఒక 10-15 ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్ పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం, ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్, రోజుకి ఇంత లిమిట్ అని ఉంటుంది కదండి. ఆ లిమిట్ దాటిన తర్వాతనే ఆ ఫోన్పేలు కానీ ఏదైనా పనిచేయవు. 10-15 ట్రాన్సాక్షన్లకే ఫోన్పేలు పనిచేయట్లేదంటే ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది? జనాల దగ్గర నుంచి ఎంత దొబ్బుతున్నారు వీళ్ళు? ఆలోచించండి. నిధి సేకరణలో తమ విరాళాన్ని పంపలేకపోవడం జరుగుతుంది. అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పే ని యాక్టివేట్ చేయడం జరిగింది. ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఛానల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదే విధంగా సదరు QR కోడ్ ని కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ QR ద్వారా చేయొచ్చు, లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు. లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవడం జరుగుతుంది. సో మీరు డెబిట్ 2 రోజులు ఆగితే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా పెడతాడు. ఒకవేళ ఫోన్పేలు గూగుల్ పేలు పనిచేయకపోతే అక్కడ పోయి కూడా డబ్బులు ఇవ్వండి. హిందువులందరూ కూడా ఆలోచించండి, ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అని. వాడికి ఇచ్చే డబ్బులు అనేది 10 మందికి అన్నం పెడితే వాళ్ళు మిమ్మల్ని దీవిస్తారు, వాళ్ళు మిమ్మల్ని అనుకుంటారు. వీళ్ళకి ఇచ్చి లెక్కలు ఉండవు, ఏముండవు. వీళ్ళు ఆ డబ్బులతో ఏం చేస్తున్నారేమో జల్సాలు చేసుకుంటూ 10 రూపాయలు వచ్చిన కాడ 2 రూపాయలు ఖర్చు పెడుతూ 8 రూపాయలతో జల్సాలు చేస్తూ వీళ్ళు పరమతస్తులను పరమతాలను దూషిస్తూ చిల్లర బతుకుతున్న చిల్లర నాయలు వీళ్ళంతా కూడా. 10-15 ట్రాన్సాక్షన్లకే ఫోన్పేలు గూగుల్ పేలు పనిచేయట్లేదంటే ఒక రోజుకు వాళ్ళు ఎంత జనాల దగ్గర నుంచి ఎంత సొమ్ము దొబ్బుతున్నారు వీళ్ళు? ఎవరి కోసం ఇదంతా? అంత డబ్బులు ఎక్కువైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పులలో పడి ఉన్నాయి. రాష్ట్రానికన్నా ఇవ్వండి, అప్పులన్న తీరుతాయి ఎంతో కొంత. నేనేమంటున్నానంటే ఇట్లాంటి ఎదవలకు ఇచ్చేదానికంటే కూడా గుళ్ళేకి పోయి 10 మందికి అన్నదానం చేయండి, పుణ్యమన్న కలుగుతుంది. వీళ్ళు వెధవలు, డబ్బు కోసం ఆశపడుతూ జనాలను మభ్యపెడుతూ పరమతస్తులను తిడుతూ ఇలా ఫోన్పేలు గూగుల్ పేలు నెంబర్లు పెట్టుకుని బతికే చిల్లర నాయలు వీళ్ళంతా కూడా. ఆలోచించండి హిందూ సోదరులందరూ కూడా.